మీకు అందరికీ తెలుసు కదా, సంజయుడికి వేదవ్యాసుడు ఒక దివ్య శక్తినిస్తాడు. కురుక్షేత్రం ముందు యుద్ధం జరగటానికి ముందు ఏంటంటే సంజయుడికి ఉన్న దివ్య శక్తి, కురుక్షేత్ర యుద్ధం జరిగినన్ని రోజులు అతను ఆ యుద్ధంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చూడొచ్చు, అంతా కనిపిస్తుంది, అంతా అర్థమవుతుంది, కానీ ఆయన ఎవరికి కనిపించడు. సంజయుడు 18 రోజులు చక్కగా ఆయనకి ఇష్టమైన చోట అంతా తిరిగాడు, కురుక్షేత్రం అంతా చూశాడు. రోజు వచ్చి ఆ రోజు కురుక్షేత్రం యుద్ధంలో ఏం జరిగింది అనేది ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు అనమాట. కానీ సడన్ గా ఏమైంది, దుర్యోధనుడు పారిపోగానే సంజయుడికి వచ్చిన దివ్య శక్తి వెళ్ళిపోయింది. ఎందుకంటే 18 రోజుల యుద్ధం అంటే ఇండైరెక్ట్ గా యుద్ధం ముగిసింది అని అర్థం అనమాట. సంజయుడు అక్కడ యుద్ధంలో అందరికీ కనిపిస్తున్నాడు. సో సాత్యకి ఏం చేశాడు, మిగిలిన కౌరవ సైన్యంలో ఎవరైతే పరిగెత్తి పారిపోతున్నారో అక్కడ చిన్న చిన్న రాజులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పట్టుకుంటూ సంజయుడిని కూడా పట్టుకున్నాడు. దృష్టద్యుమ్నుడు వచ్చి వీళ్ళందరూ మనకి విరోధులు కదా, లెట్స్ కిల్ దెమ్ అని అంటే కరెక్ట్గా అదే టైంకి వేదవ్యాసుడు వచ్చి లేదు సంజయుడిని చంపకండి, సంజయుడు దివ్య శక్తితో ఇలా కురుక్షేత్ర యుద్ధం గురించి ధృతరాష్ట్రుడికి చెప్పడానికి నేను పంపించాను అని చెప్పి ఆయన్ని విడిపిస్తారనమాట. విడిపిస్తే సంజయుడు అమ్మో తప్పించుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ వేదవ్యాస అని ఆయనకి కృతజ్ఞతలు చెప్పేసి ఇక పరిగెత్తుకుంటూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళడానికి హస్తినాపురానికి బయలుదేరాడు.